అరే తుండేమైపోయింది? సకు ఆ తుండివ్వు. సకు ఆ తుండిలా ఇవ్వు. బాగుంది. అమ్మా అది నేను దాని మీద కోపం ఉన్నట్టు పైకి బాగా నటిస్తున్నావు, కానీ నిజమేంటి? భార్యతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతున్నావు. సంతోషం, చాలా సంతోషం. దిగు. అలాంటిదేం లేదమ్మా, నేను స్నానం చేసి. ఏమిటి నానుస్తున్నావు? నువ్వింత బాధ్యతారహితంగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఈ ఆటని ఇలాగే కొనసాగించాలనుకుంటే అలాగే కానివ్వు. ధర్మ వాళ్ళ ఊరికి నేను వెళ్తాను, నువ్వు కబుర్లు చెప్పుకో. అమ్మా వద్దు, నువ్వు వెళ్ళకు. నేను వెళ్తాను, వెంటనే బయలుదేరతాను. ఏం చేస్తున్నావే? ఏవి ఎరగని అమాయకురాల్లా తలదించుకొని నిలబడ్డావు. నీది సిగ్గులేని జన్మే. అత్తగారు పెరట్లో కూర్చోబెట్టింది, ఇది మూడితో సరసాలాడే స్థలం కాదన్నా కనీస జ్ఞానం లేదు నీకు. దిగు దగ్గర వయ్యారాలు బాగానే ఒలగపోస్తున్నావు, కానీ ఏ ప్రయోజనమూ లేదు. నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఈ రోజు బాబాగారి ఆశ్రమానికి వెళ్లాల్సిందే. ఇది జరిగి తీరుతుంది. దిగుకి దీని గురించి చెప్పి ఆశ్రమానికి వెళ్లకుండా ఎగ్గొట్టాలి అనుకుంటే మీ అమ్మా నాన్నల్ని, అదే శివప్పని ఉమని సిపాయిలొచ్చి బరబరా ఈడ్చుకు వెళ్తారు. అయ్యో, మీ అమ్మా నాన్నల్ని, అదే శివప్పని ఉమని సిపాయిలొచ్చి బరబరా ఈడ్చుకు వెళ్తారు. వద్దు, మీరు అలా చేయకండి అత్తయ్య గారు. నన్ను శిక్షించండి, వాళ్ళనేం చెయ్యొద్దు. మీరేం చేయమంటే అది చేస్తాను, కానీ నన్ను ఆశ్రమానికి మాత్రం పంపించకండి. ఓసే మూర్ఖురాలా, నిన్ను సగం దారిలో నుంచి వెనక్కి తీసుకొచ్చింది అందుకే కదే. నువ్వు నోరు మూసుకొని కలసం తీసుకొని దిగు బయటికి వెళ్లిన మరుక్షణం నదికి వెళ్ళు. అంతటితో నీ అధ్యాయం ముగిసిపోతుంది. ఏవండి, ఏవండి, కాస్త ఆగండి. అయ్యయ్యో, ఇంట్లోకి అడుగు పెట్టే అదృష్టం మీకు దక్కట్లేదు. మీ రెండు కళ్ళు చెన్నయ్య గారి కోసం ఎంతో ఆశగా ఆరాటంగా వెతుకుతున్నాయి. ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు, నన్ను ఆదుకుంటారని పగటి కలలు కనకండి. ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు వసూళ్లకు పొరుగురికి. అయ్యయ్యో, చివరిసారి భర్తను కలవాలని ఏ భార్యకైనా అనిపించడం సహజమే కదండి. కానీ మీ జాతకంలో కడసారి భర్తను దర్శించుకునే భాగ్యం లేదండి. పాపము. చిన్నయ్య గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ధర్మ వాళ్ళ ఊరికి వెళ్ళారు. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి. కోడలిగా అత్తగారింట్లో మీ జీవితం ముగిసిపోయింది. ఇక బాబా గారి సేవలో స్వర్గాన్ని చూడండి. ఆశ్రమంలో ఆయనకి పాద పూజ చేసుకుంటూ మోక్షం పొందండి. ఏమిటే, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? పల్లకి ఏర్పాటు చేయమంటావా? బయలుదేరా. మొత్తి లేని మూర్ఖురాల, తాంబూల వచ్చి సాగనంపాలా? వెళ్ళవే.
కడుపు నిండా తినాలి. ఈ ఇంట్లో నీకు చివరి భోజనం ఇది. రేపు నది దగ్గరికి నీళ్లు తీసుకురావడానికి వెళ్తావు కదా, అక్కడి నుంచి తిరిగి రాకూడదు. కలసం తీసుకొని తిన్నగా బాబాగారి ఆశ్రమానికి వెళ్ళాలి. ఆశ్రమానిక? అక్కడికి ఎందుకు అత్తయ్య గారు? ఆయన సేవ చేసుకుంటూ నువ్వు ఆశ్రమంలోనే ఉండాలి. ఈ విషయాన్ని నువ్వు దిగువకైనా ఇంకెవరికైనా చెప్పావంటే ఊరికి వదిలిపెట్టాను. మీ అమ్మ నాన్నలిద్దరినీ చెరసాలకి పంపిస్తాను. శాశ్వతంగా వాళ్ళు అక్కడే ఉండిపోతారా? మాణిక్యం, నువ్వు ఇక్కడ? నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. మా నాన్నగారు సుబేదర్. ఆయన మాటిస్తే నిలబెట్టుకునే వ్యక్తి. ఎవరికైనా వాగ్దానం చేస్తే వాళ్ళని మోసం చెయ్యాలని ఆలోచించరు. ఆయన గొప్పతనాన్ని మీరు గుర్తించట్లేదు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు నాకు ఏం చెప్పదలుచుకున్నావు? ఏవండి, మీకు కాబోయే మావయ్య గారు, అదే మా నాన్నగారు నాకు మాటిచ్చారు మన పెళ్లి జరిపిస్తానని.